అందరికీ నమస్కారం. నేను మీ నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో నేనైతే మన వైజాగ్ ఆక్సిజన్ టవర్స్లో ఉన్నానండి. ఇక మరి ఈ మంత్ జూన్ 5, 6, 7 తేదీల్లో శ్రీ నిర్మలాదేవి దివ్య ఆశలతో విశాఖపట్నంలో గదిరాజు ప్యాలెస్లో ఘనంగా శ్రీ ఆదిశక్తి పూజ నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆదిశక్తి పూజ అంటే ఏంటి, అలాగే మరి పూజతో పాటు సెమినార్ కూడా నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఈ సెమినార్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా అంటున్నారు నేషనల్ వైస్ చైర్మన్ రమేష్ మంతన గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సో ముందుగా మీరు ఎక్కడి నుండి వస్తున్నారంటే వైజాగ్ అయినా మీది లేకపోతే ఎక్కడి నుండి? నేను పుట్టి పెరిగింది వైజాగ్ అండి, బట్ ఇప్పుడు ఉండేదంతా నేను లాస్ట్ 27-28 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకే సార్, ఇక ఈ మంత్ 5th, 6th, 7th గదిరాజు ప్యాలెస్లో మీరు ఆదిశక్తి పూజ అలాగే సెమినార్ నిర్వహిస్తున్నారు. ఇందుకీ ఆదిశక్తి పూజ అంటే ఏమంటారు? శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1971లో సహస్రారం ఓపెన్ చేసి వరల్డ్ సహస్రారం ఓపెన్ చేసి ఓకే అందరికీ అప్పటి నుంచి రియలైజేషన్ ఇవ్వడము, సెల్ఫ్ రియలైజేషన్ అంటాము, సెల్ఫ్ రియలైజేషన్ ఇవ్వడం మొదలుపెట్టి సహజయోగాన్ని స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారండి. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కంట్రీస్లో సహజయోగా ఇస్ స్ప్రెడ్ అక్రాస్ అన్నమాట. అసలు నిర్మలా మాతాజీ గారు ఎవరు సార్? Shri Mataji Nirmala Devi, she is the founder of Sahaj Yoga, is what we call. Okay. She was a freedom fighter. Oh. And she during her childhood, when her parents went to jail for freedom fighting, okay, she stayed with Mahatma Gandhi ashram. She stayed there, and then she went to study to Lahore, medicine చదువుకోవడానికి వెళ్ళారు మాతాజీ. బట్ ఈ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో శ్రీ మాతాజీ అవన్నీ వదిలేసి షీ కేమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ దెన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ హ్యాడ్ ఎ వెరీ నార్మల్ లైఫ్. అందరిలాగే షీ హ్యాడ్ ఎ ఫ్యామిలీ లైఫ్. షీ ఈజ్ మ్యారీడ్ టు సర్ సిపి శ్రీవాస్తవ్ గారు, who is the principal secretary for our Prime Minister Lal Bahadur Shastri గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా, పర్సనల్ సెక్రటరీగా పనిచేశారు. ఈజ్ అన్ IPS. అండ్ శ్రీ మాతాజీ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్ వరల్డ్, స్ప్రెడింగ్ సహజ్ యోగా. ఇనీషియల్ ఇయర్స్ షీ స్టేడ్ ఇన్ యూరప్ అన్నమాట. సో మీరు మాట్లాడుతున్నప్పుడు సహజ యోగా అంటున్నారు. సో అసలు సహజ యోగా అంటే ఏమంటారు? సహజ్ యోగా అంటే యాజ్ డిఫైన్డ్ బై శ్రీ మాతాజీ, సహజము అంటే న్యాచురల్గా, యోగము అనేది యూనియన్ అన్నమాట. యోగా ఈజ్ యూనియన్. సో సహజ అంటే ఇంటర్నల్లీ బార్న్, సహజంగా మనలో దాన్నే కుండలిని అంటామండి. ఓకే, ఆ కుండలిని జాగరణ చేయడాన్ని సహజయోగము అంటామండి. సార్, ఈ సహజ యోగా చేయడం ద్వారా సో పీపుల్కి బెనిఫిట్ ఏమంటారు? So what's the benefit of doing this? It's a lot of benefits. First is minimal things what we say is your health. Yes. Okay. So that is the main important thing. That's the most, yes. That's the basic thing what we tell. Yes. And manam sejogam chestunnam rojulu 99% we have seen jabulu anevi ravu. Enduku ante we are in balance. Mana subtle system, దాన్ని సటిల్ సిస్టమ్ అని డిఫైన్ చేసాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది కదండి, మన అందరికీ తెలిసిందే, మనం చదువుకునేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. డాక్టర్స్ విల్ నో దాట్. సో ఇన్ మెడికల్ టెర్మినాలజీస్ దే కాల్ ఇట్ as పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఓకే, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ నాడీ వ్యవస్థ, తెలుగులోని నాడీ వ్యవస్థ అంటాం. సో మనకి ఈడనాడి, పింగ్లా నాడి, సుషుమ్నా నాడి అని ఉంటాయండి, 3. సో ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో, ఈడనాడి సుషుమ్నా బ్యాలెన్స్లో ఉంటాయి, ఈడ పింగ్లా సుషుమ్నా ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో మనకి ఎటువంటి ఎలాంటివి ఉండవు, ఎలాంటి జబ్బులు రావు, ఉన్న జబ్బులు కూడా పోతాయి అన్నమాట. అండ్ సహజ్ యోగా హ్యాస్ ఎ రీసెర్చ్. వీ హ్యావ్ ఎ రీసెర్చ్ సెంటర్స్ ఇన్ వాషి, ఇన్ ముంబై. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద వరల్డ్ సహజయోగం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి అని మెడికల్ పేపర్స్ కూడా ప్రజెంట్ చేశారు చాలామంది సహజయోగులు హూ ప్రాక్టీస్ సహజయోగా అనమాట. క్యాన్సర్ ఆల్సో. Really? Yeah. We have people who got cured
ఓకే. ఆఫ్ క్యాన్సర్ అనమాట. వెన్ శ్రీ మాతాజీ వాజ్ దేర్, దట్ వాస్ ప్రూవెన్. ఓకే సార్. సార్ జనరలీ నవ్ డేస్లోని అందరూ ఎవరి వర్క్స్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉంటున్నారు. సో సంబడి పీపుల్ లైక్ స్ట్రెస్లో ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఈవెన్ కొన్ని ఇష్యూస్కి డిప్రెషన్లోకి వెళ్తున్నారు. సో వారికి సహజ యోగా ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు? అలాంటి వాళ్ళకే కావాలండి సహజ యోగా అని. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్తున్నామంటే దాని మా మీనింగ్ ఏంటంటే మన ఈడా నాడి ఎక్కువగా ఎప్పుడైతే పనిచేస్తుందో డిప్రెషన్ లాంటికి వెళ్తామండి. ఎప్పుడైతే పింగ్లా నాడి ఎక్కువ పనిచేస్తూ ఉంటుందో మనకి బీపీ, షుగర్లు ఇలాంటివి అన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. సో వాటిని ఎప్పుడైతే సంతులనలోకి తీసుకొస్తామో త్రూ మెడిటేషన్, ఎక్కువసేపు కూడా ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదండి. దే జస్ట్ నీడ్ టు స్పెండ్ 10-15 minutes in the morning, 10-15 minutes in the evening స్పెండ్ చేస్తే ఐ థింక్ దే విల్ కమ్ ఇన్ టు ద బ్యాలెన్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. అలాంటి టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు సెమినార్లు వాటిలోని మేము మాట్లాడుకుంటా ఉంటాము. విల్ టాక్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్సెస్, మాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అదన్నీ. దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ వాట్ ఎవర్ ఐమ్ టెల్లింగ్. బట్ ultimate aim of Sage Yoga is to become one with the all-pervading power. ఓకే సార్, జనరల్గా అంటే ఏ దేవుణ్ణి ఎక్కువ ప్రార్థిస్తారు అంటారు? సో నిర్మలాదేవి గారు అవ్వచ్చు, లేకపోతే మీ యోగా ఆదిశక్తి పూజ అంటున్నారు, ఎవరిని పూజిస్తారు? సో దేవుళ్ళు అందరూ ఒకటేనండి. ఓకే, వీ బిలీవ్ దెర్ ఇస్ దేవుడు అనేది ఆత్మ, పరమాత్మ అందరూ ఒకటే. ఇట్ ఈస్ వేరియస్ ఫార్మ్స్, మనందరికీ తెలిసిందే హిందూయిజం చెప్పేది. దట్ ఈస్ ఓన్లీ రీజన్ ఐ థింక్ వీ ఆల్సో బిలీవ్ క్రిస్టియానిటీ కానీ అట్లని కూడా తీసుకునేది, ఎందుకంటే గాడ్ కమ్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పటికీ వీ బిలీవ్ శ్రీ మాతాజీ ఈస్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ ఆదిశక్తి, who has come for a particular reason, for a particular purpose. Okay, which happened on 5th of January, 5th of May 1971 anamata. Okay, so through meditation we become one with the all pervading power. All pervading power ante paramatma. పరమాత్మతో ఎప్పుడైతే ఏకమవుతామో పరమాత్మ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. వీ నీ నాట్ వరీ అబౌట్ అస్. ఇప్పుడు మనం అంతా చేసేది ఏంటంటే మన గురించి మనకి అది కావాలి, ఇది కావాలి, మనకి ఇది లేకపోతే అది అవ్వదు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం జీవి కదండి, ఎప్పుడైతే ఆత్మ పరమాత్మతో ఏకమవుతుందో ఇవన్నీ అనిపించదు. అప్పుడు మీకు when you become one, God will take care of you. That is what happens actually. It is not a belief. Okay. It is beyond belief. Yes sir. Okay, experience. It is called experience. Yes sir. సరే, ఇక జనరలీ ఆత్మ సాక్షాత్కారం మాట్లాడుకోవాలి అనుకుంటే, సో ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమంటారు? అండ్ మోర్ ఓవర్ కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాము, లైక్ ఇలాగా మెడిటేషన్లో వెళ్తూ ఉంటే లైక్ పంచభూతాన్ని కూడా మనం గ్రిప్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అంటారు. ఇస్ దట్ ట్రూ? True, yeah. Okay. When So we experience, also Sahaj, okay. we experience that. Okay. Whenever we do any kind of Sahaj Yoga work, Yes sir. okay, or any kind of work, మాకు పంచభూతాలు ఎప్పుడు అడ్డు రావండి. Okay. ఓకే, మాకు సహకరిస్తాయి పంచభూతాలు. మనం ఎప్పుడైతే దేవుని కొరకు పని చేద్దాం అనుకుంటామో, దేవుని పని చేస్తామో, మన చుట్టూరు ఉన్న మన ముక్కోటి దేవతలు అంటాము, 35 కోట్ల దేవతలు అంటాము, అందరు దేవతలు మనం ఎప్పుడైతే దేవుడితో ఏకమవుతామో అప్పుడు అందరూ వచ్చి మనకి హెల్ప్ చేస్తారండి. It's not even a belief, it is the truth. So you are telling like already you experienced. Did you We experience anything? Can you share that? Many times. Okay. I'll tell you, whenever we do any pujas or seminar, okay, sometimes కొన్ని చోట్ల అంటే we travel across ఇండియాలో ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి మా ప్రోగ్రామ్స్. ఎప్పుడైనా మాకు ఏమైనా న్యాచురల్ కెలామిటీస్ అంటే స్టార్మ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, and we pray and it stops. Can you control that? We pray and it stops. Oh wow, that's great. Yes. ఎవరిని అడిగినా మీరు నన్నే కాదు, మీరు ఏ సహజ్ యోగిని అడిగినా దే విల్ హ్యావ్ దర్ ఓన్ డివైన్ ఎక్స్పీరియన్సెస్. హౌ దే బికేమ్ వన్ అంటే హౌ ఇట్ హెల్ప్డ్ ఇన్ డే టు డే లైఫ్లో కానీ. ఓకే, అండ్ దే విల్ నాట్ allow us to do any mistakes first of all. Okay. Protect us. Okay sir. And ఇక స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ సహజ యోగా అనేది? స్టూడెంట్స్ లైఫ్ ఐ థింక్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ బ్యాలెన్స్ అండి. మనం బ్యాలెన్స్లో ఎప్పుడైతే ఉంటామో, అంటే
అంటే ఆల్ అవర్ స్టూడెంట్స్ ఆర్ మల్టీ టాలెంటెడ్ అండ్ ద పీపుల్ హూ ప్రాక్టీస్ సైజ్ యోగా, ద చిల్డ్రన్ హూ ప్రాక్టీస్ సైజ్ యోగా, దే బికమ్ మల్టీ టాలెంటెడ్. ఎందుకంటే మన ఒక్కొక్క చక్ర ఉంది కదండి, మన 7 చక్రాలు ఉన్నాయంట. ఒక్కొక్క చక్ర హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ అనమాట. ఎగ్జాంపుల్ మనకి వీ హ్యావ్ మూలాధార, దెన్ స్వాదిష్టాన చక్రం ఉంటుంది రెండోది. స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మన మెడిటేషన్ ద్వారా, మన కుండలిని జాగరణ ద్వారా, మెడిటేషన్ ద్వారా ఆటోమేటిక్గా పీపుల్ బికమ్ క్రియేటివ్. ఓకే, మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఇట్ మీన్స్ యువర్ విశుద్ధి సూపర్ అనమాట. మీ విశుద్ధి చక్రం బాగోకపోతే ఓకే, దెన్ దెర్ మైట్ బి ఏ ఛాన్స్ దట్ కొంచెం గట్టిగా మాట్లాడడము, లేకపోతే మీరు మాట్లాడితే అవతల వాళ్ళకి నచ్చకపోవడము, అలాంటివన్నీ జరుగుతాయి. సో ఈ చక్రాలు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో దాని క్వాలిటీస్ దే కమ్ అవుట్ ఆటోమేటిక్లీ టు దట్ పర్సన్ అనమాట. సో స్టూడెంట్స్కి ఏమవుతుంది అంటే దే డోంట్ గెట్ ఇన్ టు స్ట్రెస్, ఓకే, బట్ దే స్టిల్ ఎక్సెల్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. And any Sage Yoga child you take, even if you just look at their face, you will know that this person is Sage Yoga. Yes, sir. Okay, because by doing daily meditation, it changes entire. Shrimataji ఏం చెప్తారంటే, మీరు సహజయోగం అందరికి వెళ్ళి చెప్పొద్దు, మిమ్మల్ని చూడగానే వాళ్ళు మీ దగ్గరికి రావాలి సహజయోగి అంటే. యూ షుడ్ బి సో పీస్ఫుల్ అండ్ అట్రాక్టివ్, దే ఆటోమేటికలీ అప్రోచ్ యూ అండ్ దెన్ యూ టీచ్ సహజయోగా. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ అబౌట్. అందుకనే మీరు ఎక్కడ సహజయోగం గురించి ఎక్కువ వినరు. ఎందుకు అంటే మేము వెళ్ళి అడ్వర్టైజ్ చేసుకోవడము, వీటిలో పెట్టడము అలాంటిది ఉండదు ఎక్కడ. సార్, సహజ యోగంలో ఏమైనా ఆసనాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఓన్లీ మెడిటేషన్? ఓన్లీ మెడిటేషన్. ఆసన అంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ టు ఎనీథింగ్ ఇన్ సహజ యోగా. ఓకే, నాన్ వెజ్ తినాలి, తినకూడదు, ఇలాంటిది ఏమీ లేదు. మీకు తినాలనిపిస్తే తింటారు. వీ హ్యావ్ ఇన్ సహజ యోగా వీ హ్యావ్ పీపుల్ హు హ్యావ్ నాట్ ఈటెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అగర్వాల్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకేనో బ్రాహ్మలు అంటారు, ఇలా ఉంటాయి కదా కొన్ని. సమ్ ఆఫ్ దెమ్ మైట్ స్టార్ట్ ఈటింగ్. సమ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ ఈటింగ్ మైట్ స్టాప్ ఈటింగ్. సిద్ధికి నాన్ వెజ్ తినాలి అంటారా, తినకూడదు అంటారా? అది మీకు తెలుస్తుంది. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ సహజ యోగా, యూ నో వాట్ వీ డోంట్ సే ఎనీథింగ్. మీకు మీ బాడీకి ఏం కావాలి అనేది మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మారుతారు ఆటోమేటిక్గా. ఓకే సార్, మరి ఈ సహజ యోగా ఫౌండేషన్ ద్వారా సో మీ జర్నీ ఎలా అనిపించింది మీకు? మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, హౌ ఇస్ ఇట్? ఇట్ ఈస్ గ్రేట్ అండ్ ఐ డోంట్ నో ఎలా వర్ణించగలము అంటే ఇట్ ఈస్ డే టు డే ఫర్ అస్. ఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, ఐ థింక్ వీ డూ లాట్ ఆఫ్ సహజ యోగా ప్రోగ్రామ్స్ అక్రాస్ ఇండియా. వెళ్తూ ఉంటాము, పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. మేము ఎక్కడ సహజయోగం చేసినా అక్రాస్ ది వరల్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీ డోంట్ ఛార్జ్ వెన్ వీ టీచ్ ఎనీథింగ్. ఓకే, వెన్ పీపుల్ కమ్ ఫర్ మెడిటేషన్ వీ డోంట్ ఛార్జ్ ఎనీ, నాట్ ఈవెన్ సింగిల్ పెనీ వీ ఛార్జ్. సార్, ఈవెన్ మరి వైజాగ్లో అవుతుంది కదా మరి 5th, 6th, 7th గదిరాజు ప్యాలెస్లో, దాన్ని కూడా మీరు కలెక్ట్ చేసుకోవట్లేదా మనీ? అక్కడికి వచ్చే సహజయోగులందరి దగ్గర we charge certain amount because we are providing stay, food, ఇవన్నీ charge చేస్తాం. And that also మీరు నమ్మరు. Sir, is there any entry fees for that? ఎంట్రీ ఫీజు అదే అన్నీ కలిపేనండి. ఫుడ్కి, ఆ 3 రోజుల సెమినార్కి అన్నీ కలిపే ఒకటి. బట్ కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళకి మనకి గాదిరాజు ప్యాలెస్లో ఈవినింగ్, సండే ఈవినింగ్ 6:30కి అందరికీ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్తామండి అందరికీ. అది దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీ డోంట్ ఛార్జ్. మరి 3 డేస్కి ఇప్పుడు మాలాంటి వాళ్ళు అందరం డబ్బులు వేసుకుని అది చేస్తున్నాం. ఓకే, అక్కడ ఏదో స్పెషల్గా మాకు ఫండ్స్ ఉండి చేసేది ఏం లేదు. అండ్ అది కూడా చాలా మినిమల్గా తీసుకుని వీ డూ దట్ ప్రోగ్రామ్. అండ్ మోర్ ఓవర్ 5,000 మెంబర్స్ వస్తున్నారు ఈ సెమినార్కి. సో ఎస్ సార్, వైజాగ్ ఈజ్ చోజన్ అండి. అంటే every year we will have 10 to 12 such seminars across India. Yes. Okay, and what we say is when we do meditation, okay, we get vibrations అండి. పరమ చైతన్యము మన చేతుల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు శ్రీ మాతాజీని అడిగి పలానా పూజ ఎక్కడ చేసుకోవాలి ఇలాగే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఈ ఏరియా వాళ్ళు, ఇక్కడ ఉండే సహజయోగులు ఇంట్రెస్ట్ చూపించారు, మాకు ఇవ్వండి అని చెప్పి. అలాగే చాలామంది అడుగుతారు అనమాట అక్రాస్ ఇండియా. ఇచ్చినప్పుడు ఒక 2-3 రిక్వెస్ట్ వస్తుంది.
వచ్చినప్పుడు శ్రీ మాతాజీని అడిగి త్రూ పరమ చైతన్యం ద్వారా మాకు తెలుస్తుంది ఎక్కడ చేయాలి అన్నది, దాన్ని బట్టి కండక్ట్ చేస్తాను. సో ఈ ఇయర్ ఇక్కడ చేయడానికి ఇక్కడ ఆఫ్టర్ 3 years తర్వాత అనుకుంటానండి. అంతకుముందు ఒకసారి శివ పూజ ఒకటి చేసాం ఇక్కడ 3-4 years బ్యాక్. అగైన్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ హియర్ నౌ అండ్ అనదర్ వన్. ఓకే. సో ఇక సహజ యోగా చేయడానికి ఏమైనా ఏజ్ ఉంటుందా, లేకపోతే ఎవరైనా చేయొచ్చు అంటారా? లేదండి. ఏజ్ లిమిట్ 0 to 90, 100 and whatever it is. ఈవెన్ చిన్నపిల్లలు కూడా రావచ్చు మీ సెమినార్కి. ఓకే. యాక్చువల్గా చిన్నపిల్లలకి అవసరం ఉండదు, ఎందుకంటే టిల్ సర్టెన్ ఏజ్ మనం పిల్లల్ని ఎలా చూస్తామంటే పరమాత్మతో ఈక్వల్. ఓకే, చిన్నపిల్లల్ని దేవుడితో సమానంగా చూస్తాం మనం. ఎందుకు అంటే దట్స్ ద బేసిస్ ఫర్ అవర్ సహజయోగ ఆల్సో. ఎందుకు అంటే మన కుండలిని ఎప్పుడైతే జాగరణ అయ్యి మన సహస్రారం గుండా బయటకు వచ్చి పరమ చైతన్యంతో ఏకమవుతాదో దట్ ఈస్ కాల్డ్ వన్నెస్ విత్ గాడ్. ఓకే, అది పిల్లలకి ఎప్పుడు ఉంటుంది అది. అందుకనే మీరు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చిన్న దెబ్బ తగిలినా 1 నిమిషంలో మళ్ళీ మర్చిపోతారు, ఎవరైనా తిట్టినా 1 సెకండ్లో మర్చిపోతారు మళ్ళీ. ద రీజన్ ఈజ్ బికాస్ దే ఆర్ వన్ విత్ గాడ్ ఆల్వేస్, అండ్ దట్ ఈస్ వై దే డోంట్ హ్యావ్ స్ట్రెస్. మనం ఇప్పుడు స్ట్రెస్ పుట్టిస్తున్నాం కానీ వాళ్ళకి, బట్ న్యాచురల్ ఎబిలిటీ. అందుకని సహజయోగం అనేది which is natural for each one of us, irrespective of your caste, creed, religion, nothing. Okay. Everybody has the same kundalini inside us, and that kundalini jagran eppudaina jarugutado religion tho sambandham ledu. Okay, so anyone can come to your seminar. So Christian avvachu, Hindus avvachu, Muslim evaraina ravachu. Yeah, we have people from all religions actually. Yes. We have Muslims, we have Christians, we have Sikhs in Sahaj Yoga who participate Sahaj Yoga, who do Sahaj Yoga on regular basis. Okay. ఏంటో మా వ్యూవర్స్కి చెప్పండి. కొత్తగా వచ్చే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏం లేదండి. అందరూ గాదిరాజు ప్యాలెస్కి ఈవినింగ్ 5 o'clock ఆన్ సండే ఎవరైనా రావచ్చు. అక్కడికి వచ్చి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తర్వాత మాకు రెగ్యులర్ సెంటర్ ఎవ్రీ సాటర్డే 6:30కి మనకి వీటీ కాలేజ్లో, ద్వారకానగర్ వీటీ కాలేజ్లో వీ హ్యావ్ ఎ సెంటర్. సో దే కెన్ కమ్ దేర్ ఆఫ్టర్ రియలైజేషన్. ఎవ్రీ వీకెండ్ దే కెన్ కమ్ దేర్ and then start using Sage Yoga on regular basis. Okay. So finally, I just want to ask one thing. సో ఎవరైతే ఈ సహజ యోగా చేస్తున్నారో సో తర్వాత వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది? సో నిజంగా స్ట్రెస్ ఇవన్నీ కూడా పోతాయి అంటారా రెగ్యులర్గా సహజ యోగా చేస్తే? స్ట్రెస్ అనేది పోవడం అనేది గ్యారంటీ, అదే చెప్తున్నాను కదా. వీ డోంట్ డూ మెడిటేషన్ అండి. మేము చెప్పిన పొద్దున్న 1/2 గంట, సాయంకాలం 1/2 గంట అన్నాం కదా. ఒక స్థితిలోకి వెళ్తామండి. మార్నింగ్ మెడిటేషన్ చేసిన తర్వాత ఒక నిర్విచార స్థితి అంటాం. సో ఆ స్థితిలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆ రోజంతా మనం ఆ స్థితిలో ఉంటూ పనిచేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే దేవుడితో ఏకమై ఉంటామో ఇలాంటివన్నీ రావు మీకు. అసలు స్ట్రెస్ అనేది ఈజ్ వెరీ బేసిక్ వాట్ వీ సీ. ఓకే. సో వన్ మోర్ థింగ్, అంటే స్నానం చేస్తారా యోగా అనేది? అంటే లైక్ కొంతమంది ఎర్లీ మార్నింగ్ లెగుస్తూ ఉంటారు, సో స్నానం అదే చెప్తున్నాం కదా, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇన్ సహజ యోగా. స్నానం చేయాలనిపిస్తే చేస్తాం, లేదు పొద్దున్నే లెగిసి కొంతమంది ఒక్కొక్కసారి అయితే కొంతమంది బెడ్ మీదే కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాం ఒక 5-10 minutes ఒక్కొక్కసారి. లేదు వచ్చి శ్రీ మాతాజీ ఫోటో ముందు కూర్చొని క్యాండిల్ వెలిగించుకుని వీ డూ మెడిటేషన్ ఆఫ్టర్ ఆల్. కొంతమంది స్నానం అన్నీ చేస్తారు కొంతమంది. సో 4 o'clock చేయొచ్చు, 5 o'clock చేయొచ్చు, 6 o'clock చేయొచ్చు, 7కి చేయొచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ అరౌండ్ దట్. మనం వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ సహజ యోగా యూ యువర్ సెల్ఫ్ విల్ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది. ఓకే సార్. సో ఫైనలీ వైజాగ్లో ఉన్న వారి కోసం సో మీరేం చెప్పాలి అనుకుంటున్నారు సో రిగార్డింగ్ ఈ యొక్క సెమినార్ కోసం? ఇది అంటే అరుదైన అవకాశం అండి అందరికీ. విశాఖపట్నంలో ఉన్న పుర ప్రజలందరికీ ఒక మంచి అవకాశము సెల్ఫ్ రియలైజేషన్ తీసుకోవడానికి, పాటించడానికి. మేమేం చెప్తామంటే మేము ఎక్కువ చెప్పము. మీరు వచ్చి ఆత్మసాక్షాత్కారం తీసుకుని మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఏమనిపిస్తుంది ఏంటి అని మీరు ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత మీరు సహజయోగంలోకి రావాలా లేదా అన్నది మీరే డిసైడ్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం స్పేర్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ ఓకే
వ్యూస్ మరి మీరందరూ కూడా విన్నారు కదా శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఫౌండేషన్ వారు మరి ఈ మంత్ గదిరాజు ప్యాలెస్లో జూన్ 5th 6th అలాగే 7th శ్రీ ఆదిశక్తి పూజ అలాగే సెమినార్ నిర్వహిస్తున్నారు. మరి ఎవరైతే మరి మీరందరూ కూడా నవ్వే డేస్లో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ స్ట్రెస్ని మీరందరూ కూడా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే, సో మైండ్ ఇంకొంచెం రిలాక్స్ చేసుకోవాలనుకుంటే, మీ లైఫ్ ఇంకా హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటే సో అందరూ కూడా విజిట్ అవ్వండి. అండ్ అలాగే ఏ స్మాల్ నోట్, మరి ఈ మంత్ జూన్ 7th ఈవినింగ్ గదిరాజు ప్యాలెస్లో సో అందరూ ఫ్రీగా మీ అందరి కోసం ఎంట్రీ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 5 o'clock. సో అందరూ ఖచ్చితంగా విజిట్ అవ్వండి గదిరాజు ప్యాలెస్ ఆన్ June 7th ఈవినింగ్. సో చూస్తారు కదా, ఇది మన స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటుంది నీలిమ. సో అందరూ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నమస్కారం.